ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోనే సరెండర్ అయినారు. ఇది అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్కి చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో కొన్ని పేర్లు చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్. మరికం మంగ, ఈయన పావేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈమె కిష్టారం పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలుము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సపరేట్ గా. OM జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కొంచెం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనెం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి, వీళ్ళంతా కూడా PLGA బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది, అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రపంచన్, ఈయన జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు. PDSU కవర్ తీసుకొని కార్యకలాపాలు, వాళ్ళ మావోయిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లట్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, 2nd SRC కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ
సెకండ్ సిఆర్సి కంపెనీలో సభ్యులుగా ఉన్నారు, వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్ల శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల గుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా, అట్లానే చర్ల ఏరియా కమిటీ భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఆయన పార్టీ సభ్యుడు, చర్ల ప్లటూన్. మంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చర్ల శబరి ఏరియా కమిటీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పుడు కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. అట్లాగే ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్వయం జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5 సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు, ఆయన బీజాపూర్ జిల్లా. అట్లాగే కొరసా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కార్డర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో ఒక డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, మరకం జోగా ఎలియాస్ సూర్య, ఈయన 13 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు, ఈయన బయటకు వచ్చిండు. అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యులైనటువంటి పూనం సోని ఎలియాస్ రెగ్నా, మడవి జోగి ఎలియాస్ రమ్య, తాటి మోటి ఎలియాస్ శరీష, మడకం భీమి ఎలియాస్ రోజా, ఈ 4 ఏరియా కమిటీ సభ్యులు. అట్లాగే 4 ఈ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 4 పార్టీ సభ్యులు, ముస్కి దేవే, పొడియం హిడిమే, ఉండం దేవే, ఉండం మాసే, వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి దర్భా డివిజనల్ కమిటీ, వీళ్ళకి చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్, అజ్ఞాత కార్డర్స్ లొంగిపోయినారు. వాళ్ళు ఒకరు ఈసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా, మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, అందులో సభ్యులు మడవి ఊరే, కోవాసి బుద్రా, మడకం సన్ని. అట్లాగే ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది, దానికి చెందినటువంటి గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పూరియం పగ్ను, ఈయన కూడా సరెండర్ అయ్యాడు. ఈయన గంగలూరు పోలీస్ స్టేషన్ లో బీజాపూర్ జిల్లా చెందిన ఆయన. సో ఈ విధంగా 6 డివిజనల్ కమిటీ సభ్యులు, అంటే జిల్లా స్థాయి సభ్యుత్వం ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వలెంట్ అన్నమాట. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎల్జీ బెటాలియన్ చెందినటువంటి 11 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చర్ల శబరి ఏసీకి చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు 4, గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు 1. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్. ఇందులో ఈ స్వాధీనం చేసినటువంటి ఈ 24 వెపన్స్ లో 42 మ్యాగజైన్స్, వెపన్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. అట్లాగే 733 రౌండ్స్ అమ్యునిషన్ ఉంది, ప్లస్ 8 గ్రెనేడ్ లాంచర్ షెల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినారు, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వచ్చినారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో, సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చ్ 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి,
అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది, వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టొపోగ్రఫీ తెలియదు, ప్రయోజనం సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మనకి పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్ లో. ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మేము నాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిందన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది ఒప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతి ఉంది. ఆయుధాలతో లొంగిపోతే అది ఎల్ఎంజీతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh రూపీస్, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, యూబీజీఎల్ అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, తర్వాత 12 బోర్డు కానీ సింగిల్ షాట్ గానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికీ సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్లకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్లకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కార్డర్స్ సరెండర్ అయినారు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు DCMs అంటారు, DVSCMs అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్,
కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లు గానో డీసీసీగా ఉన్న వాళ్ళ ర్యాంకు పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది స్టేట్ కమిటీ ర్యాంకు వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. 16 మంది ఏసీఎస్గా ఉన్నారు. 12 మంది పార్టీ మెంబర్లుగా ఉన్నారు. అంటే 54 మందిలో 42 మంది నాయకత్వ పొజిషన్లో ఉన్నారు. 12 మంది మాత్రం కింది స్థాయిలో ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా అందులో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, అంటే మొత్తం 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా 48 మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ. సో ఈ 54 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు 6 మాత్రమే. మిగతా 48 మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం 7 ఇవాళకి మిగిలిన వాళ్ళు. ఆ 7లో 5 తెలంగాణ వాళ్ళు, 2 మాత్రం వేరే రాష్ట్రం చెందిన వాళ్ళు. ఒక జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన. ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వాళ్ళే మాట్లాడదండి, తెలుగు రాదా? లెక్క పెట్టాలి ఇప్పుడు. 1 2 3 4 5 6. ఏమండి ఏందో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సిరిపుల్లో పట్టుకోలేము, వాళ్ళు పిలిపించిన వాళ్ళని మా వాళ్ళు బయట తీసుకొచ్చారు వాళ్ళని. అట్లా మేము ఇక్కడ ఉన్నాము, మేము ఎక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళము, మాకు ఇక్కడేం తెలుస్తలేదు, మేము రెడీగా ఉన్నాం లొంగిపోవడానికి, దాని అంటే పార్టీ పంపినాం అనమాట. ఎస్ మ్యామ్. సార్ డీజీ గారు వాద్యం వచ్చారండి, ఆమె మాట్లాడిన తర్వాత చారి గారు ప్లీజ్. ఎస్ విచ్ వన్? బొండాయి. ఓకే. Yeah, you see, this press conference is only for surrender of these CPI Maoists. So I don't want to dilute that by giving that information. Whatever information Telangana police had has already been shared with the press media, so that they won't indulge in any kind of other guesswork. That's the reason why we took the lead and we gave the information ourselves before you asking. Yeah. No, we never told any family member. No. We did not tell anybody. No, that's precisely the reason why I gave the information on that day, right? No, I didn't get your. Can you repeat it? Where? In Australia also, 7 people were arrested today in the Bondi Beach shooting. Achha. So one thing is that there is this inter-country investigation between India, Telangana police and the Australia police. So we are looking at some reaction from you as to what the investigation is looking like right now, and in terms of his visits here, were they also part of his radicalization, and has there been any links, or have they had any links with sleeper cells or terror cells while he has made these 6 visits to India or Hyderabad specifically? Yes, okay, right, thank you. We do not know that 7 people were arrested today in Australia, first thing. Second thing is, his visits to Hyderabad have been 6 times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying a Indian passport, and his address on the Indian passport was found to be in Hyderabad. So then we immediately sprung into the action, and we verified. I don't say investigation; it's very easy to find out from the passport. We verified and we inquired into it, and we found that this gentleman was born in India, Hyderabad, and he had left in 1998 itself for further education and employment to Australia. And he came to Hyderabad later, first time in 2000 October, along with his wife, the European lady whom he married. Then second time he came in 2004. Third time he came in February 2009. That was after his father's death, not to attend the funeral, but later,
afterwards, or maybe a month later. Then in July 2012, he came to Hyderabad once for property settlement with his family members. And again in March 2016, he came to Hyderabad, again for family property settlement with his family. And finally, he came in July 2022, ostensibly to visit his mother and sister. That's all we know about his links in Hyderabad. We do not have any information about his radicalization in Hyderabad or any links to that extent in Hyderabad. So, thank you very much. Let's come back to the Maoist thing. Vasudevacharya garu ekkada unnadu? Cheppandi. సార్ థ్యాంక్ యూ సార్. ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు సార్, మావోయిస్టు విముక్త రాజ్యాంగం ఏర్పడిపోయినామని. సో మనకు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? ఇంకోటి ఏంటంటే 54 మంది మావోయిస్టులు ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు రావట్లేదు. కానీ ప్రీవియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళే బాగా వచ్చారు మనకు. సో మన వాళ్ళు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా ఇదే అండి, మేము ప్రయత్నం అంతా కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి అని చెప్పి. ఇప్పుడు మీకు చెప్తున్న 5 సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 54 మంది తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు. పోలీసుల ముందు వాళ్ళ ఆత్మసమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. 31 మార్చి వరకు ఎదురు అక్కర్లేదు. 31 మార్చి తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అవుతాయని అనుకోవద్దు, అవి ఆగవు. కాబట్టి మీతో మీ యొక్క పెద్ద నాయకత్వం ఎట్లయితే సరెండర్ అయిందో, ఎట్లయితే లొంగిపోయిందో, అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోవని చెప్తున్నాం మేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసిన వెపన్స్ అన్ని పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా, ఇంకా వేరే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినా? మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదు. ఇప్పుడు ఇందులో 3-4 తప్ప 3 or 4 వెపన్స్ తప్ప మిగతా అన్ని కూడా కంపెనీ మేడ్ వెపన్స్, అన్ని ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటే ఓన్లీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి. AK-47 కానీ, అంటే 7.62 AK-47 అండ్ SLR అండ్ ఇన్సాస్ అండ్ 303. ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ 9mm పిస్టల్ కానీ రివాల్వర్ కానీ ఇవన్నీ కూడా కేవలం పోలీసుల వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి వాటి నాన్ ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. సో అందులో ఉన్నటువంటి 24 వెపన్స్ లో నేను లెక్క పెట్టినంత వరకు 21 వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బోర్, అంటే పోలీసుల దగ్గర కానీ ఆర్మీ దగ్గర కానీ మాత్రం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే. సో ఇప్పుడు ఆ వెపన్స్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ నెంబర్ వెపన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు, ఈ నెంబర్ ఉన్న వెపన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వెపన్స్. కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అన్నమాట. వాళ్ళు వెపన్ ఉందేమో తెలుసుకుంటాం మేము. Yes, sir. Sir, this side, sir, Ashish, sir. Yes, Ashish. Sir, these surrenders, these are largely, they are from Chhattisgarh and company number 1 battalion, PLJ battalion and company number 1. What about Telangana State Committee? How many members right now active in Telangana? What about Damodar? And since they are from PLJ battalion number 1, company number 1, what about their company head, Deva? Whether you have any information about him? Telangana State Committee, Damodar, and how many Maoists are currently active, or you believe that they'll surrender or you'll hunt them down? How many are currently active in Telangana? So I've told you, out of 54 people, only 6 people. Yeah. So out of 54 cadres still alive, active in Telangana, I mean from Telangana, 6 are working in Telangana committees. The Telangana committee otherwise comprises 36 people, right? 36 people. Of them, 6 are from Telangana, rest are from outside. So they are not, the information which we are getting, the intelligence inputs which we are getting, that they are not moving together. They have separated, they have been divided between in 10 people, 12 people in that strength. So they are moving in different, they're taking shelter in different areas. That's how we could get these people, and we'll also get other people. That's why Damodar also, as you pointed out, again it's an open appeal to him.
We know that his family members and friends are trying to get him out. So we give him open safe passage. He should also come out and surrender. హలో సార్ సునీల్ సార్ వేరే క్వశ్చన్ అడగదు సార్ మీరు అడగడానికి లేదండి. వద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి లేదు. థ్యాంక్ యూ. Sir, one more Yeah. supplementary. I would- చేశారు కదా దాని స్పెషల్ ఇప్పుడు ఆ కేసు ఒకటి చెప్తాను మీకు, దయచేసి మీకు క్వశ్చన్ అడగకుండా ఉంటానని చెప్తాను. ఈ కేసు సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి ఆ కేసులో మేము మాట్లాడడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. थोड़ा थोड़ा आवाज कुछ वक्त पहले भी जो है इसी तरीके से कुछ और लोग थे जिन्होंने जिनके बारे में आपने बताया और आज हम एक और प्रेस कॉन्फ्रेंस देख रहे हैं। जैसे कि सब लोग पूछ रहे हैं कि तेलंगाना में कितने हैं, लेकिन तेलंगाना स्टेट की अगर हम बात करते हैं या फिर यहाँ के जो लोग हैं स्टेट फ्री माओइस्ट फ्री जो स्टेटमेंट आता है उसमें कितना और वक्त लग सकता है, और खासकर अमित शाह जी जब कह रहे हैं कि मार्च तक का डेडलाइन है तो उस पर किस तरीके से काम किया जा रहा है? जो MHA से जो डेडलाइन आया है, तेलंगाना भी पार्ट ऑफ MHA ओनली, तेलंगाना इज पार्ट ऑफ इंडिया ओनली, सो वी कांट हैव डिफरेंट डेडलाइन. या दैट्स व्हाट आई एम सेइंग, वी कांट हैव डिफरेंट डेडलाइन. यस सर. సార్ దిస్ ఇస్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ సార్. సారీ ఫర్ డీవియేషన్. కోదాడలో ఒక దళిత యువకుడి లాకప్ డెత్ గురించి వాళ్ళ తల్లి గారు మీకు ఫిర్యాదు చేశారు, దాని గురించి ఏమైనా చర్య? దానిపైన ఎంక్వైరీ నడుస్తుందండి. ఎంక్వైరీ